శ్రీగురు చరిత్ర 40వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి శ్రీగురు లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠరోగి వచ్చాడు. అతనిది యజుశాఖ, గార్గ్య గోత్రం. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకు ఈ కుష్ఠవ్యాధి రావటం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరు నన్ను భోజనానికి కూడా పిలవటం లేదు. అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకటం కంటే చచ్చిపోవటమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడు ఇలా కుట్టి కుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠరోగం తొలగించుకోవటానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను. ఎన్ని తీర్థాలో సేవించాను. దేవతలెందరికో మొక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు. చివరికి మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. అది తొలగిపోవటానికి నీకొక ఉపాయం చెబుతాను. దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలను తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల క్రిందట ఎండి మూడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూపి నరహరితో, నాయనా, నీకు ఈ మేడికట్టె ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకొని పోయి మా మాట యందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చెయ్యి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటు. నిత్యం స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి 2 చేతులలో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండుకట్టెకు పోస్తుండు. అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది. వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యం దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా 1 వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక, ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి. వారు సత్యసంకల్పులు కదా. గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకట్టె చిగురించటంలో ఆశ్చర్యం ఏమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠరోగికి ఎందుకు అలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినటం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లున్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు, గురువు చెప్పినట్లు చేయటమే నా పని. వారు అన్నమాట నిలబెట్టుకోవటం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడు అని చెప్పారు. శ్రీగురుడు, భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపచేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరికలన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది, విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు, వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువుని సేవించటమే అన్నిటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్ పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకొని పోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూసి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, ఇది అన్నిటికంటే ప్రశస్తమైన మాట నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యం పూజ చెయ్యి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం అనగా శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనిని అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు.
ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగ్గా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు. సరికదా, గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. పూజా సమయం కూడా దాటిపోతున్నది. ఇక నేనేం చేయాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమి? మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరం అర్పించటం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసినదే కదా. అట్టి దానిని శివపూజకు అర్పించటం కంటే కావలసినదేమున్నది అని ధైర్యం చెప్పింది. అప్పుడు అతడు, నీవు పడుచుదానివి. సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రులు సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను అంటూ వలవలా ఏడ్చాడు. అప్పుడు ఆమె, నీకెంత వెర్రి, నాపై నీకంత మోహం ఎందుకు? నీటి పొడగలా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతను ఎలాగో ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడు అలానే చేసి సర్వం భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడనవగలనని ఎంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, 4 ప్రక్కలా ఇల్లంటుకొని మండుతున్నా గానీ నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000 సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేనియందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠిరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠిరోగి వద్దకు వెళ్లారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండటం చూసి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడి కర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగురించింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోయింది. అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. 1,000 సూర్యుల తేజస్సు, 1,000 చంద్రుల చల్లదనము కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహాపాసమైన అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞానసూర్యుడవు, విశాలమైన నేత్రములు కలవాడవు, భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన శ్రీ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు. సత్యము, సర్వానికి సారభూతము అయిన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నిటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి, మీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువు. ఓ శ్రీగురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు, ప్రచండమైన మా పాపాలను పారద్రోలటానికి దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాద కమలాలను వేదాలు, శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళాస్వరూప, నీవు వాటికి కూడా అతిథుడివై ఉండి 3 విధములైన తాపాలతో పీడింపబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా, ఓ నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవై ఉన్న జ్ఞానసాగర, కృష్ణవేణి పంచనది సంగమతీర నివాస, కష్టాలను దైన్యాలను దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యం ఈ నరసింహ సరస్వతీసుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారం దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని తరించటానికి మంచి సాధనము.
నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడువక అలాగే పడి ఉన్నాడు. శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి అవుదుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరికి పిలిచి, నాయనా, మీ పట్ల నాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగమును ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకొని వచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశాము కదా. అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులను దిద్దపోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రమును అలానే చదవాలని చెప్పేవారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.